నమస్కారం. ఈరోజు మనం కొన్ని ముఖ్యమైన యోగాల గురించి తెలుసుకుందాం. యోగం అంటే కలయిక అని అర్థం. కలయిక అంటే కొన్ని గ్రహాలు కొన్ని స్థానాల్లో దృష్టులు కలిగి ఉండడం, ఆ స్థానాల్లో ఉండడం, కలిసి ఉండడం అన్నది కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ రాశిచక్రంలో 12 భావాల్లో నవగ్రహాలు జాతకుని జన్మ సమయానికి ఏదో ఒక రాశిలో ఉంటాయి, ఒక భావస్థితిని పొంది ఉంటాయి. అవి వాటికి శుభస్థానాలు కావచ్చు, లేక పాపస్థానాలు కావచ్చు, ఉచ్చస్థానం కావచ్చు, నీచస్థానం కావచ్చు, శత్రుస్థానం కావచ్చు, మిత్రస్థానం కావచ్చు. ఏదైనా ఒక స్థితిలో ఆ గ్రహం ఉండడం జరుగుతూ ఉంటుంది. ఆయా గ్రహాలపై శుభగ్రహ దృష్టి లేక పాపగ్రహ దృష్టి ఉండవచ్చు. దృష్టులు ఉంటాయి కదా, ప్రతి గ్రహం తమన్న రాశి నుంచి 7వ రాశిని చూస్తూ ఉంటాయని, ఆ రాశిలో ఉన్న గ్రహాలు చూస్తాయని. కొన్ని ప్రత్యేక దృష్టిలు ఉన్నాయి. కుజునికి 4, 8 ప్రత్యేక దృష్టి, శనికి 3, 7, 10 ప్రత్యేక దృష్టిలు, అలాగే గురునికి 5, 9 స్థానాల మీద దృష్టిలు ఉంటాయని. ఇలాగా ఆ గ్రహాల యొక్క దృష్టిలు కూడా ఉన్నప్పుడు కొన్ని లాభాలు, కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. రాశి చక్రంలో జాతకుని జన్మలగ్నం నుండి, అంటే ఏదో ఒక రాశిలో ఏదో ఒక జన్మలగ్నంలో పుట్టుంటాడు కదా జాతకుడు. మేష లగ్నం అవ్వచ్చు, మిథున లగ్నం అవ్వచ్చు, సింహ లగ్నం అవ్వచ్చు, తులా లగ్నం కావచ్చు, మరి ఏదైనా కావచ్చు. ఈ 12 భావాల్లో ఏదైనా ఒక భావంలో, ఒక లగ్నంలో అతను పుట్టి ఉండవచ్చు. ఆ జన్మలగ్న స్థానం నుండి అనుకూలమైన స్థానాల్లో, అంటే అనుకూలమైన స్థానం అంటే పాపస్థానాలు వదిలిపెట్టి 3, 6, 8, 12 పాపస్థానాలు వదిలిపెడితే మిగిలినవన్నీ 1, 2, 4, 5, 7, 9, 10, 11 ఈ భావాలన్నీ అనుకూలమైన స్థానాలు. ఆ స్థానాల్లో ఉన్న గ్రహాల స్థితి, యుతి అంటే కలిసి ఉండడం, దృష్టి ఓ గ్రహాల మీద మరో గ్రహం దృష్టి ఉండడం, జాతకునికి అవన్నీ కొన్ని యోగాలు కలిగిస్తాయి. అవి యోగం అంటే అది శుభయోగం కావచ్చు, మరేనా ఇబ్బంది కలిగించే నష్టయోగం కూడా కావచ్చు. ఆయా స్థానాల్లో ఏర్పడే యోగ కారకత్వాన్ని మన ఋషులు, జ్యోతిష పండితులు, శాస్త్రజ్ఞులు, విశ్లేషకులు అందరూ గుర్తించి వాటిని, ఆ యోగాల్ని గ్రంథస్థం చేసి మనకు అందించారు. మంచి ఫలితాలనిచ్చేవి, చెడు ఫలితాలనిచ్చేవి రెండింటినీ యోగాలే అన్నారు జ్యోతిషపరంగా. అటువంటి యోగాలు శతాధికంగా చాలా ఉన్నాయి. కానీ వాటిలో మనం కొన్ని బాగా ప్రాచుర్యం పొందిన వాటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. పంచపురుష మహాయోగాలు అన్నది చాలా ప్రాముఖ్యత పొందిన యోగ స్థితి. పంచపురుష మహాయోగాలు అంటే ఆ పంచపురుష మహాయోగాలు 1 రుచక యోగం, 2 భద్రయోగం, 3 హంసయోగం, 4 మాలవ్య యోగం, 5 శాఖయోగం లేక శశయోగము అని అంటారు. ఈ 5 పంచపురుష మహాయోగాలు. వీటిని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పంచపురుష మహాయోగాలు ఏ గ్రహ కారకత్వాలలో వస్తాయంటే కుజ, బుధ, గురు, శుక్ర, శని ఈ గ్రహాలు స్థితిని అనుసరించి ఈ యోగాలు ఏర్పడతాయి. ఈ గ్రహాలు జన్మలగ్నం నుండి, అంటే వ్యక్తి జన్మించిన జన్మలగ్నం నుండి కేంద్ర స్థానాల్లో ఉండి, కేంద్ర స్థానాలు అంటే 1, 4, 7, 10 స్థానాలు. జన్మలగ్నం నుండి 1, 4, 7, 10 స్థానాల్లో ఈ కుజ, బుధ, గురు, శుక్ర, శని ఈ గ్రహాలు ఉండి, ఆ స్థానాలు వాటికి స్వస్థానాలు కానీ, ఉచ్చ స్థానాలు కానీ, మిత్ర స్థానాలు కానీ అయి ఉంటే అది ఒక మహాయోగం అని చెప్పబడింది. కొంతమంది పండితులు కోణస్థానాలు కూడా తీసుకోవచ్చు, వాటిలో ఉన్నా కానీ యోగమే. అంటే కోణస్థానాలు 1, 5, 9 స్థానాలు. 5, 9 ప్రత్యేకంగా ఎక్కువగా చెప్పబడింది. 1, 4, 7, 10 కేంద్ర స్థానాలు, కోణస్థానంలో 1 తిరిగి వస్తుంది, 5, 9 అదనంగా వచ్చే కోణస్థానాలు. వీటిలో కూడా ఉన్నప్పుడు కూడా ఈ యోగం కలుగుతుందని కొంతమంది పండితులు నిర్ణయించి చెప్పడం జరిగింది. కానీ ముఖ్యంగా కేంద్ర స్థానాల్లో
అని శాస్త్రం చెప్పుకుంది. మొదటి మనం చెప్పుకున్నట్టుగా ఈ పంచపురుష మహాయోగాల్లో మొదటిది రుచిక మహాయోగం. కుజుడు రుచిక యోగంలో కుజుడు జన్మలగ్నం నుండి కేంద్ర స్థానాల్లో ఉండి, అది కుజుడికి స్వక్షేత్రము, మిత్రక్షేత్రము, ఉచ్చస్థానం కానీ అయినప్పుడు రుచిక మహాపురుష యోగం అని అంటారు. ఈ యోగంలో జన్మించిన వారు బాగా బలవంతులు, ఐశ్వర్యవంతులు, కీర్తివంతులు, ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులు అవుతారని శాస్త్రం చెబుతుంది. ముఖ్యంగా దశమ స్థానంలో కుజుడు ఉండి ఆ స్థానం అతనికి మిత్రక్షేత్రం కానీ స్వక్షేత్రం కానీ ఉంటే జాతకుడు రాజభోగాలు అనుభవిస్తాడు అని చెప్తుంది. కుజునికి స్వక్షేత్రాలు మిశ్రక్షేత్రాలు ఏవి? కుజునికి ఈ మేషం స్వక్షేత్రం, వృశ్చికం స్వక్షేత్రం. మిత్రస్థానాలు గురుస్థానాలు ఈ రెండు, తర్వాత ఈ రవి స్థానం, ఇవి మిత్రస్థానాలు. ఇంకా ఉచ్చస్థానం ఏది కుజునికి? ఈ మకరస్థానం, ఉచ్చస్థానం. ఈ స్థానాల్లో ఉండి ఆ స్థానాల లగ్నానికి 1, 4, 7, 10 అయి ఉంటే అది చాలా గొప్ప యోగం అని, రుచిక యోగం అని చెప్పబడుతుంది. అంటే ఇప్పుడు వృషభ లగ్నానికి చతుర్థంలో కుజుడు ఉంటే అదొక యోగం, చతుర్థం మిత్రస్థానం. అలాగే కన్యా లగ్నానికి చతుర్థంలో కుజుడు ఉంటే ఇది మిత్రస్థానం. తులా లగ్నానికి చతుర్థంలో కుజుడు ఉంటే ఇది కుజుని ఉచ్చస్థానం. ఈ స్థానాల్లో ఉన్నప్పుడు ఈ యోగం అనేది కలుగుతుంది. ఇలాంటి యోగం కలిగిన వారు ముఖ్యంగా దశమంలో కుజుడుండి ఆ దశమం ఉచ్చస్థానం అయితే, అంటే మేష లగ్నానికి దశమస్థానం ఉచ్చస్థానం కుజునికి. ఈ లగ్నంలో పుట్టిన వారికి కుజుడు ఇక్కడ ఉంటే ఇది చాలా రాజభోగాలను అనుభవించే యోగం కలుగుతుంది అని మనం చెప్పుకోవచ్చు. ఇక కుజుని తర్వాత చెప్పుకునేది భద్రయోగము. భద్రయోగము అంటే బుధుడు జన్మలగ్నం నుండి కేంద్ర స్థానాల్లో ఉంటే ఆ స్థానాలు బుధుని స్వక్షేత్రం, మిత్ర, ఉచ్చ, స్వస్థానాలు ఉంటే అది భద్రయోగం అంటే భద్రపురుష మహాయోగం అంటారు. ఇలాంటి యోగంలో పుట్టిన వారు దృఢమైన శరీరం కలవారు, పండితులు, గణిత శాస్త్ర నిపుణులు, మేధావులు, ధనవంతులు కూడా అవుతారని ఈ యోగం కలిగిన వారు చెప్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు బుధునికి స్వస్థానాలు ఏవి? మిథునం, కన్య, మిత్రస్థానాలు సింహం, తుల ప్లస్ వృషభం, ఈ మిత్రస్థానాలు. ఈ స్థానాలు జన్మలగ్నానికి 1, 4, 7, 10 స్థానాలు అయినప్పుడు ఇటువంటి యోగం కలుగుతుంది. దీన్ని భద్రయోగం అని చెప్పబడుతుంది. దీనివల్ల లాభం బాగా గణిత శాస్త్ర నిపుణులు అవుతారు, పండితులు అవుతారు, మంచి దృఢమైన శరీరం కలవారు అవుతారు, మేధావులు అవుతారు, ధనవంతులు అవుతారని శాస్త్రం చెప్తుంది. తర్వాత భద్రయోగం తర్వాత హంసయోగం, హంసపురుష మహాయోగం అంటారు దీన్ని. గురుడు ఈ యోగంకి కారకుడు గురుడు. గురుడు జన్మలగ్నం నుండి 1, 4, 7, 10 స్థానాలు అవి కేంద్ర స్థానాలు అయినప్పుడు ఆ స్థానాల్లో గురుడు ఉంటే దాన్ని హంసపురుష మహాయోగం అంటారు. ఈ యోగం వల్ల వచ్చే లాభం ఏంటంటే ఆకర్షణీయమైన శరీరం కలవారు, పండితులు, గుణవంతులు, చాలా అదృష్టవంతులు అవుతారని శాస్త్రం చెబుతోంది. గురుడికి స్వస్థానాలు ఏవి? మీనం, ధనస్సు. మిత్రస్థానాలు కుజుని యొక్క స్థానం, తర్వాత రవి,
చంద్ర రవి స్థానాలు, తర్వాత ఈ శుక్రస్థానం కూడా ఇది గురునికి ఉచ్చ స్థానం, ఇది మిత్రస్థానం. ఈ స్థానాల్లో ఉంటే అవి కేంద్ర స్థానాల్లో ఉన్నప్పుడు జన్మలగ్నానికి కేంద్ర స్థానాలు అయితే వాళ్ళు ఆకర్షణీయ శరీరం కావాలి, పండితులు, గుణవంతులు, అదృష్టవంతులు అవుతారని ఈ శాస్త్రం యొక్క ఈ యోగంలో చెప్పబడుతుంది. ఇది హంసపురుష మహాయోగం అనబడుతుంది. తరువాత మాలవీయ యోగం. మాలవీయ యోగాన్ని శుక్రునికి సంబంధించింది. శుక్రుడు జన్మలగ్నం నుండి కేంద్ర స్థానాల్లో ఉన్నప్పుడు ఈ యోగం పడుతుందని శాస్త్రం చెబుతోంది. దీన్ని మాలవ్య పురుష మహాయోగం అంటారు. శుక్రునికి స్వక్షేత్రం కానీ, మిత్రక్షేత్రం కానీ, ఉచ్చక్షేత్రం కానీ అయి ఉండాలి. ఆ 1, 4, 7, 10 స్థానాలు. ఈ యోగం కలిగిన వారు సున్నితమైన శరీరం కలవారు, పండితులు, కళాకారులు, భోగములను అనుభవించేవారు, ఉన్నత ఉద్యోగులు అవుతారు, రాజోద్యోగులు అవుతారు అని శాస్త్రం చెబుతుంది. శుక్రునికి స్వస్థానాలేవి వృషభం స్వస్థానం, తుల స్వస్థానం. మిత్రస్థానాలు బుధ స్థానాలు 2 మిత్రస్థానాలు. ఇంకా గురుని స్థానం ఇది ఉచ్చస్థానం. అలాగే శని స్థానాలు 2 మిత్రస్థానాలు. ఈ స్థానాల్లో ఉండి ఈ స్థానాలు జన్మలగ్నాలు 1, 4, 7, 10 ఉంటే ఈ మాలవ్య పురుష మహాయోగం అనేది ఏర్పడుతుందని మనం చెప్పవచ్చు. తరువాత శాఖయోగము. దీన్నే శశయోగం అని కూడా కొన్ని గ్రంథాల్లో రాసి ఉంది. శాఖయోగము లేక శశయోగము. ఇది శనికి సంబంధించిన యోగం. శని జన్మలగ్నం నుండి ఇందాక చెప్పుకున్నట్టుగానే కేంద్ర స్థానాలు 1, 4, 7, 10. కొంతమంది పండితులు చెప్పినట్టు కోణ స్థానాలు కూడా చూడవచ్చు 5, 9. ఈ స్థానాల్లో ఉండి ఆ స్థానాలు జన్మలగ్నం నుండి ఉన్నప్పుడు ఆ స్థానాలు వాటికి శనికి స్వస్థానం కానీ, మిత్రస్థానం కానీ, ఉచ్చస్థానం కానీ అయి ఉంటే అది శాఖయోగము లేక శశపురుష మహాయోగం అని చెప్పబడుతుంది. ఈ యోగం వల్ల కలిగే లాభం ఏంటంటే ఇటువంటి వారు ఉన్నతాధికారులు అవుతారు, రాజకీయ నాయకులు అవుతారు, ధనవంతులు అవుతారు, పారిశ్రామికవేత్తలు అవుతారు అని కూడా శాస్త్రం చెబుతుంది. శనికి స్వస్థానాలేవి మకరం, కుంభం. తర్వాత మిత్రస్థానాలు శుక్రస్థానాలు మిత్రస్థానాలు, తర్వాత బుధ స్థానాలు కూడా మిత్రస్థానాలు. ఈ స్థానాల్లో ఉండి లగ్నానికి అంటే ఇప్పుడు మీన లగ్నం అయిందనుకోండి, జన్మ లగ్నం, దీన్ని చతుర్థంలో ఉంటే కేంద్ర స్థానంలో అది ఈ శశపురుష మహాయోగం అనేది ఏర్పడుతుంది. ఉన్నతాధికారులు అవుతారు, రాజకీయ నాయకులు అవుతారు, ధనవంతులు అవుతారు, పారిశ్రామికవేత్తలు అవుతారని శాస్త్రం చెబుతోంది ఈ యోగం కలవారు. తరువాత గజకేసరి మహాయుగం. గజకేసరి చంద్రుడున్న స్థానం నుంచి ఇది గజకేసరి. ఇప్పుడు పంచపురుష మహాయోగాలు మనం చెప్పబడింది. ఇది ఇప్పుడు గజకేసరి మహాయోగం గురించి మనం తెలుసుకుందాం. గజకేసరి మహాయోగం అంటే చంద్రుడు ఉన్న స్థానం నుండి ఇందాక పంచపురుష మహాయోగాన్ని జన్మలగ్నాన్ని నుండి 1, 4, 7, 10 స్థానాలు కేంద్ర స్థానాల్లో శని కానీ, శుక్రుడు కానీ, బుధుడు కానీ, గురుడు కానీ వారు ఉన్నప్పుడు, కుజుడు కానీ ఉన్నప్పుడు అవి వాటికి స్వస్థానాలు కానీ, మిత్రస్థానాలు కానీ, ఉచ్చస్థానాలు కానిప్పుడు అవి ఆ యోగం అవుతుంది, వాటికి సంబంధించిన యోగం అవుతుంది అని చెప్పుకున్నాం. ఇది గజకేసరి యోగం అయితే ఇప్పుడు చంద్రస్థానం నుంచి చూడబడుతుంది. చంద్రుడు ఉన్న స్థానానికి కేంద్ర స్థానాల్లో గురుడు ఉంటే అది గజకేసరి యోగం అనబడుతుంది. చంద్రుడు ఎక్కడున్నా, చంద్రుడు మన జన్మ లగ్నంలో, జన్మరాశిలో, జన్మరాశి ఈ స్థితిలో చంద్రుడు తులలో ఉండడం ఉన్నామండి మనం పుట్టినప్పుడు. దీని నుంచి కేంద్ర స్థానాలు 1, 2, 3, 4 ఇలాంటి స్థానంలో శని ఉండి ఆ స్థానాలు గురుడు క్షమించండి గురుడు ఉంటే ఆ స్థానాలు స్వస్థానం కానీ, మిత్రస్థానం కానీ, ఉచ్చస్థానం కానీ ఉండాలి. ఇప్పుడు ఇది స్వస్థానం. కన్యలో చంద్రుడు ఉంటే దీనికి చతుర్థంలో గురుడు ఉన్నప్పుడు అది గజకేసరి యోగం అవుతుంది. లేకపోతే సప్తమంలో గురుడు ఉంటే స్వస్థానం కాబట్టి అది గజకేసరి యోగం అవుతుంది. ఆ విధంగా అలాగే ఈ మేష రాశికి చతుర్థంలో గురుడు ఉంటే గురుడికి ఇది ఉచ్చస్థానం. ఇలా ఉన్నప్పుడు ఇది గజకేసరి యోగం అవుతుంది. దీన్ని చంద్రుడు పూర్ణచంద్రుడై గురుచంద్రుల యుతి
పరస్పర దృష్టి ఉంటే మిక్కిలి యోగించును అంటాడు. గురుచంద్రుడు కలిసి ఉన్నప్పుడు, అంటే కేంద్ర స్థానం కదా లగ్నం అన్నది ఒకటో స్థానంలో గురుడు చంద్రుడు కలిసి ఉన్నప్పుడు అది బాగా యోగిస్తుంది. అలాగే సప్తమ స్థానం ఉన్నప్పుడు గురునికి ఎదురుగుండా చంద్రుడికి 7వ స్థానంలో గురునికి 7వ స్థానంలో చంద్రుడు పరస్పర సప్తమంలో ఉన్నప్పుడు ఇది బాగా యోగిస్తుంది అని శాస్త్రం చెబుతుంది. ఈ చంద్రస్థానం నుండి 1, 4, 7, 10 స్థానాల్లో గురుడు ఉండి ఆ గురునికి స్వస్థానం కానీ మిత్రస్థానం కానీ ఉచ్చస్థానం కానీ ఉన్నప్పుడు అది గజకేసరి యోగ మహాయోగం అవుతుంది. అది ప్రత్యేకంగా అందులో సప్తమ స్థానం కానీ లేకపోతే చంద్రుడు గురువు కలిసి ఉన్నప్పుడు కానీ అయితే ఆ యోగం ఇంకా బాగా అద్భుతంగా అనుభవంలోకి వస్తుంది అని శాస్త్రం చెబుతుంది. ఈ యోగం ఉన్న వారు సంపన్నులు, గుణవంతులు, మేధావులు, మరి రాజప్రియులు, రాజుకి ఇష్టమైన వారికి అవుతారు. ప్రభుత్వంలో ఉన్నతమైన స్థానంలో ఉంటారు, గౌరవప్రసాద స్థానం ఉంటారని ఈ గజకేసరి యోగం వల్ల మనకు తెలుస్తుంది. తర్వాత నీచభంగ రాజయోగము. ఒక గ్రహం నీచ పట్టినప్పుడు అది నీచ పోయి దానికి నీచ అప్లై కాకుండా అది రాజయోగం కలిగే స్థితి కూడా ఒక్కొక్కసారి ఏర్పడుతుంది. అది ఏ పరిస్థితుల్లో ఏర్పడుతుందో మనం తెలుసుకునేది నీచభంగ రాజయోగం. ఒక గ్రహం నీచ స్థితి పొంది ఆ స్థానాధిపతి జన్మలకు నుండి కేంద్ర స్థానంలో కానీ ఉచ్చ స్థానంలో కానీ లేదా ఉన్నప్పుడు అది నీచభంగ రాజయోగం అంటారు. ఇప్పుడు గురునికి మకరం నీచ స్థానం, గురుడు ఇక్కడ ఉంటే నీచి పొందుతాడు, నీచిలో పడ్డాడు కాబట్టి నిరుపయోగగ్రహం అయిపోతూ ఉంటుంది. దీనికి రాజయోగం ఎలా పడుతుంది, నీచభంగ రాజయోగం ఎలా పడుతుంది అన్నప్పుడు ఈ స్థానాధిపతి ఎవరు? శని. ఈ శని ఉచ్చ స్థానంలో ఉన్నాడనుకోండి, తులలో ఉన్నాడనుకోండి, అప్పుడు గురుడు ఈ స్థానంలో ఉండి ఈ స్థానాధిపతి తులలో ఉన్నప్పుడు దీనికి నీచిపోయి నీచభంగ రాజయోగం అని అనబడుతుంది. నీచభంగ రాజయోగం అంటే అది ఒక గ్రహం నీచ స్థితిని పొందితే అది పొందినప్పుడు ఆ స్థానాధిపతి జన్మలకు నుండి కేంద్ర స్థానంలో కానీ ఉచ్చ స్థానంలో కానీ ఉంటే నీచభంగ రాజయోగం అవుతుంది. ఇప్పుడు రవికి ఇది నీచ స్థానం, ఈ స్థానాధిపతి శుక్రుడు ఇక్కడ మీనరాశిలో ఉన్నాడు అనుకుందామండి, అది ఉచ్చ స్థానం శుక్రునికి, అప్పుడు ఈ రవికి నీచభంగ రాజయోగం ఏర్పడుతుంది. మరొక రకంగా కూడా ఈ నీచభంగ రాజయోగాన్ని చెప్పారు. నీచ పొందిన గ్రహం యొక్క ఉచ్చ స్థానాధిపతి జన్మలగ్నం నుండి కేంద్ర స్థానాల్లో ఉన్నప్పుడు నీచిపోయి నీచభంగ రాజయోగం ఏర్పడుతుంది. ఉచ్చ స్థానంలో ఓ గ్రహం నీచి పొందితే ఈ నీచి పొందిన గ్రహం యొక్క ఉచ్చ స్థానాధిపతి ఇప్పుడు గురుడిని మనం చెప్పుకుంటున్నాం, గురుడు ఇక్కడ నీచి పొందాడు అనుకున్నాం. ఈ గురుడికి ఉచ్చ స్థానం ఏది? కర్కాటకం. ఈ కర్కాటక స్థానాధిపతి ఎవరు? చంద్రుడు. ఆ చంద్రుడు జన్మలగ్నం నుండి కేంద్ర స్థానాల్లో కానీ తనకు ఉచ్చ స్థానం, ఈ చంద్రుడికి ఉచ్చ స్థానం ఏది? వృషభం. ఇలాంటి స్థానంలో ఉన్నప్పుడు కానీ లేకపోతే లగ్నం నుండి కేంద్ర స్థానంలో ఉన్నప్పుడు కానీ ఈ గ్రహానికి నీచిపోయి రాజభంగ యోగం కలుగుతుంది, నీచభంగ రాజయోగం కలుగుతుంది, నీచిపోయి రాజయోగం కలుగుతుంది, నీచభంగమై రాజయోగం కలుగుతుంది, నీచభంగ రాజయోగం అని శాస్త్రం చెప్తుంది. తర్వాత మరికొన్ని లగ్నాది యోగాలు, అధియోగాలు అని ఉన్నాయి. అంటే లగ్నాది యోగము అంటే లగ్నం నుండి కలిగే కొన్ని యోగాలు ఉన్నాయి. జన్మలగ్నం నుండి 6, 7, 8 స్థానాల్లో శుభగ్రహాల నుండి పాపగ్రహాల యుతి దృష్టి లేకుండా ఉంటే వాటి మీద, మరియు చతుర్థంలో పాపగ్రహాలు లేకుండా ఉంటే అది లగ్నాది యోగము అనబడును. 6, 7 జన్మలగ్నం నుండి ప్రతి వ్యక్తి యొక్క జన్మలగ్నం నుండి 6, 7, 8 స్థానాల్లో శుభగ్రహాలు ఉండి ఆ శుభగ్రహాల మీద పాపగ్రహ దృష్టి లేకుండా ఉండి అలాగే చతుర్థంలో కూడా పాపగ్రహాలు ఏమి లేకుండా ఉంటే అది లగ్నాది యోగం అనబడుతుంది. అలా ఉన్నప్పుడు వాళ్ళు రాజకీయ నాయకులు, అధికారులు, పండితులు, మహాత్ములు, ధనవంతులు అవుతారు అని శాస్త్రం చెబుతుంది. అంటే ఇప్పుడు మేష లగ్నం జన్మలగ్నం అనుకుంటే దీనికి 6వ స్థానం కన్య, 8వ స్థానం వృశ్చికం, 7వ స్థానం తుల. ఈ 3 స్థానాల్లో శుభగ్రహాలు ఉండి పాపగ్రహం ఉండి
ఈ స్థానాల మీద పాపగ్రహ దృష్టి లేకుండా ఉండి, అలాగే దీని చతుర్థంలో పాపగ్రహాలు, ఈ మేషానికి చతుర్థంలో పాపగ్రహాలు లేకుండా ఉంటే అది లగ్నాధియోగం అవుతుంది. ఇలాగే ప్రతి లగ్నానికి మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఇంకా ఇలాగే జన్మలగ్నం నుంచి ఎలాగా అధియోగం చెప్పుకున్నాం లగ్నాధియోగం అని, చంద్రుడి నుంచి కూడా చంద్రాధియోగం అని చెప్పబడింది. చంద్రుడు ఉన్న రాశి నుండి, చంద్రుడు ఎక్కడుంటే ఆ రాశి నుండి 6, 7, 8 స్థానాల్లో శుభగ్రహాలు ఉండి పాపగ్రహాలు యుతి కానీ దృష్టి కానీ వాటి మీద లేకుండా ఉండి అప్పుడు కూడా చంద్రాధియోగం అనబడుతుంది. అలా ఉంటాయి. అలాంటప్పుడు కూడా వాళ్ళు, అలాంటి యోగం కలిగిన వాళ్ళు రాజకీయ నాయకులు, అధికారులు, పండితులు, గొప్ప ధనవంతులు, ఉన్నతాధికారులు అవుతారని శాస్త్రం చెబుతుంది. చంద్రలేఖ నుండి 6, 7 స్థానాల్లో 6, 7, 8 స్థానాలు శుభగ్రహాలు ఉండి ఆ శుభగ్రహాలపై పాపగ్రహ దృష్టి కానీ యుతి కానీ లేకుండా ఉండి ఉన్నప్పుడు ఈ యోగం చంద్రాధియోగం అని మనం చెప్పుకోవచ్చు. ఈ 6, 7, 8, 12 స్థానాల గురించి మనం కొంచెం లోతుగా ఆలోచిస్తే అవి పాపపుణ్యాలు రెండూ కలిసిన ఉన్న స్థానాలను మనం గ్రహించవచ్చు. 6వ స్థానంలో విజయం, షష్టంలో విజయం ఉంది. పోటీతత్వం, కాంపిటీషన్ స్పిరిట్, ఈ రెండు ఉన్నాయి. ఇవి మంచికి చెడుకి రెండింటికి సంబంధించినవి. ఎలాగా మంచికి చెడుకి సంబంధించి అంటే, అభివృద్ధిలో పోటీ పడితే అది మంచిది. ఎదుటి వ్యక్తి నాశనం చేయాలనే కోరికతో పోటీ పడడం పాపాన్ని మూటకట్టుకోవడం అవుతుంది. శత్రువులను ఎదుర్కొనేటప్పుడు వచ్చే విజయం గౌరవప్రదమైంది. మంచివాడిని అణగదొక్కి సాధించే విజయం నీచమైంది. ఒక దాంట్లోనే విజయంలో రెండు కోణాలు ఉన్నాయి. శత్రువులను ఎదిరించి విజయం పొందడం అది గౌరవం, మంచివాడిని అణగదొక్కాలని ప్రయత్నం చేస్తూ విజయం పొందడం అది నీచమైన స్థానం, నీచమైన పని. రెండు విధాలుగాను ఉంటాయి. అలాగే సప్తమ స్థానం 6, 7 6 శత్రు విజయము చెప్పుకున్నాం. దాని గురించి అందులోనే రోగస్థానం కూడా అది ఒకటి మంచి ఒకటి చెడు రెండు మిక్స్ అయి ఉన్నాయి. సప్తమ స్థానం మార్గస్థానం. సప్తమంలో కళత్ర స్థానం చెప్పుకున్నాం, అందులోనే మార్గస్థానం ఉంది. మరో విధంగా భాగస్వామ్యాన్ని గుర్తించే స్థానం అని చెప్పుకుంటున్నాం. జీవిత భాగస్వామి కావచ్చు అక్కడ, లేకపోతే వ్యాపార భాగస్వామి కావచ్చు. ఈ సప్తంలో ఉన్నవాళ్ళు రెండు వ్యక్తి జీవితాన్ని అభివృద్ధిలోకి తీసుకెళ్లేవే. వ్యాపార భాగస్వామి అయినా సరే, జీవిత భాగస్వామి అయినా సరే సప్తమ స్థానంలో ఒక అభివృద్ధి అనేది కనపడుతూ ఉంటుంది. ఎదుటి వ్యక్తి వల్ల అభివృద్ధిని సాధించడం అనేది సప్తమ స్థానం వల్ల మనం గ్రహించవచ్చు. మరి అదే 7వ స్థానం మార్గస్థానం, మనిషికి నిర్యాణానికి సంబంధించిన స్థానం. అది తన అంతాన్ని చూసే స్థానం. అది 7వ స్థానం కేంద్ర స్థానం. 1, 4, 7, 10 కేంద్ర స్థానాలు. కేంద్ర స్థానాల్లో ఏముంటుంది? కృషి ఉంటుంది. కృషి స్థానాలు అంటారు వాటిని. వ్యక్తి అభివృద్ధికి కృషే మూలం. కృషి చేస్తేనే అభివృద్ధి. కృషి లేని అనుభవం సంతృప్తినియదు. అందులో కృషి అనేది ఉంటుంది. ఇంకా అష్టమం కష్టాలతో కూడుకుంది. అష్టమంలో కష్టాలు ఉంటాయి, మరణాన్ని సూచించేది. మరి అదే అష్టమంలో ఆకస్మిక లాభాలు అనేది కూడా ఉన్నాయి. కష్టాలు ఉన్నాయి, ఆకస్మిక లాభం రెండు. అంటే మంచి చెడుల మిశ్రమంగా 6, 7, 8 స్థానాలు మనం చెప్పుకోవచ్చు. అపోక్లీమాలు. అపోక్లీమాలు అంటే 3, 6, 9, 12 స్థానాలు. ఈ స్థానాల్లో 3, 6, 9, 12 స్థానాలు. ఈ అపోక్లీమాల్లో 6వ స్థానం కూడా ఉంది. పూర్వపుణ్య బలం ఎక్కువగా ఉన్న స్థానాలనే అపోక్లీమాలు అంటాం. అంటే కృషి లేని అనుభవం, శ్రమ లేని జీవనం ఉండే స్థానాలు. కృషి లేకుండానే అనుభవం అనేది పూర్వపుణ్య బలం వల్ల వచ్చేది ఈ అపోక్లీమాలు. అందులో ఈ షష్ఠ స్థానం కూడా ఉంది. ఇక ఉపచయ స్థానాలు. ఉపచయాలు 3, 6, 10, 11 స్థానాలు. ఉపచయాలంటే వృద్ధి స్థానాలు, మనిషిని వృద్ధిలో తీసుకెళ్లే స్థానాలు. వీటిలో 6 ఉంది, 6వ స్థానం ఉంది. అపోక్లీమాల్లో కృషి లేని అనుభవం అన్న దాంట్లో ఉంది 6. ఇక్కడ ఉపచయాల్లో మనిషిని వృద్ధిలో తీసుకెళ్లేది 6వ స్థానం కూడా ఇక్కడ కూడా ఉంది. 3, 6, 10, 11 స్థానాలు ఉపచయ స్థానాలు, వృద్ధి స్థానాలు. ఈ స్థానాల్లో గ్రహాలుంటే జాతకుని జీవితం అభివృద్ధిలోకి వెళుతుంది.
6వ స్థానంలో మనం ఇందాక ఉన్న ఇబ్బందులు చెప్పుకున్నాం, అందులో ఉన్న లాభాలు చెప్పుకుంటున్నాం. ఇకపోతే చంద్రుడు మనకారకుడు. చంద్రునికి 6, 7 స్థానాల్లో శుభగ్రహాలు ఉంటే చంద్రాది యోగం అని చెప్పుకున్నాం. ఇందాక మనం లగ్నాది యోగం ఒకటి చెప్పుకున్నాం, చంద్రాది యోగం అని చెప్పుకున్నాం. అలాగే చంద్రునికి 6, 7, 8 స్థానాల్లో శుభగ్రహాలు ఉంటే చంద్రాది యోగం. ఆ శుభగ్రహాలపై పాపగ్రహ దృష్టి ఉండకూడదు, ఇది ఉండకూడదు కూడా చెప్పుకున్నాం. శుభగ్రహాలు ఈ 3 స్థానాల్లో ఉన్నప్పుడు పాపం యొక్క తీవ్రతను తగ్గిస్తాయి. ఎందుకు పాప స్థానాల్లో శుభగ్రహాలు మనకి లాభాన్ని కలుగజేస్తాయంటే అందులో ఉన్న పాప తీవ్రతను తగ్గిస్తాయి. ఒక మంచివాడు చెడువాడితో కలిస్తే వాడి చెడ్డ గుణాలను కొన్నైనా సవరించగలడు. అలాగే శుభత్వాన్ని అభివృద్ధిని కలిగించడానికి ఇక్కడ ఈ శుభగ్రహాలు 6, 7, 8 స్థానాల్లో ఉంటే అవకాశం ఇస్తాయి, తోడ్పడతాయి అని మనం చెప్పుకోవచ్చు. మనం ఇంతకుముందు సూత్రాన్ని తెలుసుకున్నాం. 6, 7, 12 స్థానాల్లో ఏ గ్రహాలున్నా ఆ గ్రహాల స్వస్థానాల ఫలితాలు అనుకూలించవని. 6, 7, 8, 12 స్థానాల్లో శుభగ్రహాలు ఉంటే ఏ గ్రహాలున్నా వాటి స్వస్థాన ఫలితాలు లోపాలు ఏర్పడతాయి. అలాగే మిగిలిన అన్ని స్థానాలు 6, 8, 12 స్థానాధిపతులు ఎవరైనా ఉంటే అప్పుడు కూడా ఆ స్థానాలను పాడు చేస్తారు అని, అవి కూడా అనుకూలించకుండా చేస్తాయి అని మనం చెప్పుకున్న ఒక సూత్రం అది. మరి ఇప్పుడు శుభగ్రహాలు 6వ స్థానంలో ఉంటే శుభం అని మనం చెప్పుకుంటున్నాం. మరి ఇండైరెక్ట్గా 6, 7, 8, 12 స్థానాల్లో శుభగ్రహాలు ఉంటే శుభం జరుగుతుంది, పాపగ్రహ దృష్టి లేకుండా ఉంటే చాలు అని మనం చెప్పుకుంటున్నాం. శుభగ్రహాలు పాప స్థానాల్లో ఉన్నప్పుడు అవి తమ శక్తిని కోల్పోవడం జరుగుతుంది. శుభగ్రహాలు పాప స్థానాలు 6, 8, 12 స్థానాలు తమ శక్తిని ఎంతో కొంత కోల్పోతాయి. కానీ అవి ఉన్న స్థానానికి శుభత్వాన్ని ఇస్తాయి. తమ స్వస్థానానికి ఇబ్బంది కలిగిస్తాయేమో తప్ప ఉన్న స్థానానికి శుభత్వాన్ని ఇస్తాయి. ఓ విధంగా చెప్పుకోవాలంటే వెలుగునిచ్చే కొవ్వొత్తి కరిగిపోయినట్లు అన్న ఉపమానం మనం చెప్పుకోవచ్చు. కొవ్వొత్తి వెలిగిస్తూనే అది కరిగిపోతూ ఉంటుంది. అలాగే ఈ శుభగ్రహాలు 6, 8, 12 స్థానాలు ఉన్నప్పుడు ఆ స్థానాలను ఎంతో కొంత వృద్ధిపరుస్తూనే తమ సహజ గుణాన్ని కోల్పోతూ ఉంటాయి. మరో రకంగా తమ స్వస్థానాల అభివృద్ధి కోల్పోతూ ఉంటాయి అని మనం ఈ జ్యోతిషపరంగా చెప్పుకోవచ్చు. 6వ స్థానంలో శుభగ్రహాలు తమ ఫలితాన్ని కోల్పోతాయి. ఇప్పుడు పంచమాధిపతి షష్ఠంలో ఉన్నాడనుకోండి, పంచమ భావం లోపం ఏర్పడుతుంది. కానీ షష్ఠానికి అభివృద్ధి ఉంటుంది. షష్ఠ స్థానానికి సహాయం చేస్తాయి శుభగ్రహాలు. 6వ స్థానంలో దేనికి ఉపయోగపడతాయి అని మనం ప్రశ్న చేసుకుంటే 6వ స్థానంలో ఏముంది? పోరాటం ఉంది, శత్రువులపై విజయం ఉంది, రోగ విముక్తి ఉంది, అధికార బలం ఉంది. ఇవన్నీ మన ఆధీనంలో ఉంటే మనకు కలిగేది జీవన సౌఖ్యం. శత్రు విజయం, అధికారం, మరి రోగం మీద రోగ నివారణ శక్తి, ఇవన్నీ మన యొక్క శక్తిని పెంచేవి, జీవన సాఫల్యాన్ని కలిగించేవి. మంచివాడు చెడ్డవాడితో చేరితే తన మంచిని కొంత కోల్పోతాడు, అది సహజం. కానీ తన మంచితనాన్ని ఆ చెడ్డవానికి అందించి అతనిలో మానవత్వాన్ని కలిగించడం కూడా అంతే సహజంగా జరుగుతూ ఉంటుంది. బిందె నీళ్లలో గ్లాసులు పాలు కలిస్తే నిరుపయోగం అవుతుంది. కానీ గ్లాసుడు పాలలో గ్లాసు నీళ్లు కలిపితే అవి పాలే అవుతాయి, నీళ్లు కావు. కాకపోతే వాటిని నీళ్ల పాలు అంటాం. అంతేగాని బిందె నీళ్ళలో గ్లాసుడు పాలు కలిపి అవి అన్ని నీళ్ల పాలను, అన్ని నీళ్లే. అలాగే మంచివాడు శత్రుస్థానం చెడ్డవాళ్లతో తక్కువ ఉండి మంచివాళ్ళు ఎక్కువ కలిసి ఉంటే అక్కడ ఆ చెడ్డ స్థానం యొక్క కూడా అభివృద్ధి చెందుతుంది. ఆ చెడ్డ గ్రహం యొక్క అశుభత్వం తొలగిపోతుందని మనం చెప్పుకోవచ్చు. అలాగే వ్యయ స్థానం 12వ స్థానంలో శుభగ్రహాలు ఉంటే మంచిదే అని కూడా ఇదివరకు చెప్పుకున్నాం. 12వ స్థానంలో శుభగ్రహాలు ఉంటే ఎలా మంచిది? వ్యయ స్థానం సూచించేది మన సంపాదన, ఖర్చు. మనం సంపాదించి ఖర్చు చేయడం అనేది వ్యయస్థానం సూచిస్తుంది. అది సంపాదించింది అంటే ఏమిటి? డబ్బు కావచ్చు, మన శరీరమే కావచ్చు. శరీరం కూడా మనం సంపాదించుకున్నది, పుట్టింది, మనతో పెరుగుతున్నది. దాన్ని మనం అలా పెంచుకుంటూ దాన్ని ఒకప్పుడు వ్యయపరుచుకుంటాం చివరికి. అది వ్యయస్థానం సూచించేది. మన ఆరోగ్యం కూడా కావచ్చు. ఆరోగ్యాన్ని మనం అభివృద్ధి చేసుకుంటూ ఉంటాం. అదే ఆరోగ్యం కొన్నాళ్ళకి అనారోగ్యంగా మారిపోయి శరీరం కుసించిపోతుంది.
చివరికి జీవితం కూడా ఖర్చు అవుతుంది. అక్కడ సూచించేది కేవలం మామూలు డబ్బు ఖర్చే కాదు. ఆ ఖర్చు వల్ల మనకు కలిగేది మంచా చెడా అని తిరిగి ప్రశ్నించుకుంటే మనం 12వ స్థానంలో శుభగ్రహాలు ఉంటే, అక్కడ శుభగ్రహాలు ఉంటే లేక పాపగ్రహాలు ఉంటే ఆ ఖర్చు వల్ల మనం పొందింది మంచా చెడా అన్నది మనం ఆ గ్రహస్థితిని బట్టి తెలుసుకోవచ్చు. శుభగ్రహాలు ఉంటే అక్కడ మనం చేసే ఖర్చు శుభత్వాన్ని సూచిస్తుంది. పాపగ్రహాలు ఉంటే దుష్ట ఫలితాలను కలిగించేలా చేస్తాయి ఆ ఖర్చు. గురుడు 12వ స్థానంలో ఉన్నాడు అనుకున్నాం. గురుదశ నడుస్తున్నప్పుడు ఆ సమయంలో మనం ఖర్చు పెట్టేది ఏదైనా ఉంటే అది శుభానికి సంబంధించిన ఖర్చు అయి ఉంటుంది. పిల్లల వివాహానికి, ఏదైనా ధర్మకార్యానికి ఖర్చు పెడతాం. మరి అదే పాపగ్రహాలు ఉన్నప్పుడు ఆ పాపగ్రహ దిశ యొక్క స్థితి నడుస్తున్నప్పుడు, ఆ దశ నడుస్తున్నప్పుడు మరి అప్పుడు ఖర్చు అయ్యేది మరి ఏదో ఏ వ్యసనానికో ఖర్చు కావచ్చు, లేకపోతే నిరుపయోగమైన ఒక ఖర్చు కావచ్చు. అది ఏమాత్రం పుణ్యాన్ని ఆర్జించేది కాకుండా పోతుంది. శుభగ్రహాలకి పాపగ్రహాలకి 12వ స్థానంలో ఉన్న స్థితి మన జీవన వ్యయం, అది శుభమా అశుభమా, మనకి పుణ్యాన్ని మూటగట్టుకునేలా చేస్తుందా లేకపోతే పాపాన్ని మూటగట్టుకునేలా చేస్తుందా అన్నది మనం ఆ స్థితిని బట్టి 12వ స్థానాన్ని బట్టి మనం గ్రహించవచ్చు. ఈ విధంగా ఆలోచిస్తే 6, 7, 9, 7, 8 స్థానాల్లో ఉన్న గ్రహాలు, శుభగ్రహాలు అక్కడ కలిగే పాపాన్ని హరించడానికి, ఉన్న శుభాన్ని సహకరించడానికి తోడ్పడతాయని శుభగ్రహాలకు ఉంటే ఆ శుభస్థితి వల్ల అక్కడ ఉన్న పాపం తొలగబడుతుంది, ఎంతో కొంత శుభం కలుగుతుంది, వాటి స్వస్థానానికి నష్టం కలిగినా సరే అని మనం ఈ యోగాలలో వివరించిన స్థానాన్ని మనం గురించి గ్రహించవచ్చు. ఇకపోతే మరికొన్ని యోగాలు, అనప, సునప, దురాధర యోగాలు అని ఒక 3. అనప, సునప, దురాధర యోగాలు. అనప యోగం అంటే చంద్రుడు ఉన్న రాశికి ద్వితీయ స్థానంలో రవి తప్ప మిగిలిన ఏ గ్రహాలను ఉంటే ఒక రవి తప్ప దాన్ని అనప యోగం అనబడుతుంది. చంద్రుడు ఉన్న రాశికి 2వ స్థానంలో ఏ గ్రహాలైనా సరే ఒక రవి తప్ప ఉంటే అనప యోగం. అటువంటి స్థితి ఉన్నప్పుడు జాతకుడు కీర్తివంతుడు, ధనవంతుడు, వినయం కలవాడు, పెద్దల ఏడాది వినయం కలవాడు అవుతాడని శాస్త్రం చెప్తోంది. అనప. సునఫ యోగం. సునఫ యోగం అంటే చంద్రుడు ఉన్న రాశికి 12వ స్థానంలో, వెనుక స్థానంలో అన్ని గ్రహాలు ఉంటే ఒక రవి తప్ప ఏ గ్రహాలైనా సరే ఉన్నప్పుడు దాన్ని సునఫ యోగం అంటారు. అప్పుడు కూడా జాతకుడు కీర్తివంతుడు, ధనవంతుడు, పెద్దల ఏడల వినయం కలిగిన వాడు, స్వశక్తితో పైకి వచ్చేవాడు, సంపాదించుకోగలిగేవాడు అవుతాడు అని శాస్త్రం చెప్తుంది. అనప, సునప. ఇంకా దురాధుర యోగం. దురాధుర యోగం అంటే చంద్రునికి ఇరుపక్కల అంటే వ్యయ స్థానంలోనూ ద్వితీయ ధనస్థానంలోనూ ఈ 2 స్థానాల్లోనూ ఒక రవి తప్ప ఏ గ్రహాలు ఉన్నా కానీ మిగిలిన గ్రహాలు ఉంటే దాన్ని దురాధుర యోగం అంటారు. అటువంటిప్పుడు కూడా జాతకుడు కీర్తివంతుడు, ధనవంతుడు, శత్రువుల్ని ఎదుర్కొనేగలిగిన శక్తి ఉన్నవాడు, జయించగలిగేవాడు అవుతాడు అని అనప, సునప, దురాధర యోగాలు. అనప యోగానికి చంద్రుడు 2వ స్థానంలో శుభగ్రహాలు ఉండడం, రవి తప్ప ఏ గ్రహాలైనా సరే. అలా సునప యోగంలో చంద్రునికి 12వ స్థానంలో ఏ గ్రహాలైనా ఉండటం ఒక రవి తప్ప. దురాధర యోగం అంటే చంద్రునికి 2 పక్కల వెనుక ముందు కూడా ఏ గ్రహాలైనా ఒక రవి తప్ప ఉంటే దాన్ని దురాధర యోగం ఉంటాం. ఇటువంటి స్థితి ఉన్నప్పుడు ఆ జాతకుడు కీర్తివంతుడు, ధనవంతుడు, వినయం కలవాడు, బాగా శత్రువును జయించే శక్తి ఉన్నవాడు అవుతాడు అని శాస్త్రంలో ఈ యోగాన్ని గురించి చెప్పబడింది. ఇంకా సరస్వతి యోగం అని మరొక యోగం ఉంది. సరస్వతి యోగం బుధ, గురు, శుక్రుడు ఈ 3 శుభగ్రహాలు. బుధ, గురు, శుక్రులు జన్మలగ్నం నుండి కేంద్ర స్థానాల్లో కానీ కోణ స్థానాల్లో కానీ, కేంద్రాలంటే 1, 4, 7, 10 స్థానాలు, కోణ స్థానాలు 1, 5, 9 స్థానాలు. ఈ స్థానాల్లో కానీ లేతే ధనస్థానంలో 2వ స్థానంలో కానీ ఉండగా బుధ, గురు, శుక్రులు ఈ 3 గ్రహాలు ఏవైనా సరే
ఈ స్థానాలు కేంద్ర స్థానాల్లో కానీ కోణ స్థానాల్లో కానీ ద్వితీయ ధన స్థానంలో కానీ ఉండగా గురుడు ఉన్న స్థానము గురునికి స్వక్షేత్రం కానీ ఉచ్చ కానీ మిత్రక్షేత్రం కానీ ఉంటే అది సరస్వతి యోగం. ఈ 3 గ్రహాల్లో ఏదైనా గ్రహం ఈ స్థానంలో ఉండటం, గురుడు స్వక్షేత్రంలో కానీ ఉచ్చ స్థానంలో కానీ ఉండడం మన రాశిచక్రంలో అలా జరిగినప్పుడు అది సరస్వతి యోగం అవుతుంది. కేంద్ర స్థానాల్లో శుక్రబుధులుండి గురుడు స్వస్థానంలో ఉన్నప్పుడు, లేదా గురుడు ఉచ్చస్థానం ఉన్నప్పుడు, లేదా గురుడు ఉన్న ఉచ్చస్థానం లేక స్వస్థానం లేక మిత్రస్థానం కూడా కేంద్ర కోణ స్థానంలో ఒకటి అయినప్పుడు, ఇలాంటప్పుడు అది సరస్వతి యోగం అవుతుంది అని శాస్త్రం చెబుతుంది. జాతకుడు గొప్ప పండితుడు, ధనవంతుడు అవుతాడు ఈ యోగం వల్ల. ఇక ధనాకర్షణ యోగం చాలా ముఖ్యమైన యోగం. అంటే ధనాన్ని ఆకర్షించగలడా లేదా, ధనాన్ని ఇతను వెంట పడుతుందా లేదా, ధనం వెంట ఇతర పడతాడా, ధనం వెంట ఇతను పడుతుంది, ధనం ఇతర వెంట పడుతుందా, ధనాన్ని ఆకర్షించగలిగే శక్తి మనిషిలో ఉంటుందా అన్నది ఈ ధనాకర్షణ యోగంలో మనం తెలుసుకోవచ్చు. అంటే 1, 3, 5, 7, 9, 11 ఈ భావాధిపతులు అంటే మన జన్మలగ్నం నుండి 1, 3, 5, 7, 9, 11 స్థానాధిపతులు ఆయా భావాలకి ఏకాదశ భావంలో ఉంటే, ఏకాదశం అంటే 11వ స్థానంలో, ఇప్పుడు ఈ స్థానాధిపతి ఈ 11వ స్థానంలో ఉంటాం, అది అలాగే 3వ స్థానాధిపతి ఈ 11వ స్థానం ఇక్కడ ఉంటాం, లగ్నంలో ఉంటాం. ఆ తర్వాత 5వ స్థానాధిపతి ఇక్కడ తృతీయంలో ఉండటం వెనక్కి. ఇలా 1, 3, 5, 7, 9, 11 స్థానాధిపతులు వాటి స్థానాలకి 11వ స్థానంలో ఉంటే దాన్ని ధనాకర్షణ యోగం అవుతుంది. జాతకుడు అన్ని విధాలా ధనవంతుడు అవుతాడు. అతను ఏ రంగంలో అడుగు పెడితే ఆ రంగంలో ధనాన్ని ఆర్జించగలడు. తేలిగ్గా అతని ధనం అతను వెంటపడుతుంది. 1, 3, 5, 9, 11 స్థానాధిపతులు ఆ భావాలకి 11వ స్థానంలో, ఏకాదశి స్థానంలో ఉంటే అది ధనాకర్షణ యోగం అవుతుంది. 11వ స్థానాధిపతి ఈ మేష లగ్నానికి 11వ స్థానాధిపతి శని. ఈ స్థానాధిపతి దీనికి లాభస్థానంలో ఉండాలి. ఆ విధంగా 1, 5, 7, 9, 11 స్థానాధిపతులు వాటి స్థానాలకి ఆ స్థానాలకి 11వ స్థానంలో వెనక ఏకాదశి స్థానంలో ఉన్నప్పుడు దాన్ని ధనాకర్షణ యోగం అంటారు. జాతకుడు ఏది పని చేసినా అందులో ధనాన్ని సంపాదించగలుగుతాడు. ఇక బుధాదిత్య యోగం. రవి బుధుడు కలిసి, సాధారణంగా రవి బుధుడు దగ్గరే ఉంటూ ఉంటారు. కొన్ని డిగ్రీల తేడాలో, ఒక రాశి తేడాలో అయితే ఒకే రాశిలో ఉంటూ ఉంటారు. దాన్ని రాసి చూసింది. ఈ బుధుడు రవి కలిసి ఉన్నప్పుడు బుధాదిత్య యోగం అంటారు. సాధారణంగా ఏ స్థానంలోనో రవి బుధుడు కలిసి ఉంటూ ఎక్కువ జరుగుతుంది. అన్ని విధాల ఇది ఫలితాన్ని ఇవ్వదు. ముఖ్యంగా ఇది ఎక్కడ ఫలితాన్ని ఇస్తుందంటే అవి వాటి స్వస్థానాల్లో కానీ ఉచ్చ స్థానాల్లో కానీ ఉన్నప్పుడు. అంటే బుధునికి స్వస్థానాలు ఇది, ఇక్కడ రవి బుధులు కలిసి ఉన్నా, ఇది బుధునికి స్వస్థానం రవి బుధులు కలిసి ఉన్నా, ఇది రవికి స్వస్థానం ఇక్కడ రవి బుధులు కలిసి ఉన్నా, ఇది రవికి ఉచ్చ స్థానం ఇక్కడ రవి బుధులు కలిసి ఉన్నా, ఈ విధంగా వాటి స్వస్థానాల్లో కానీ ఉచ్చ స్థానాల్లో కానీ కలిసి ఉంటే అవి ఏమయ్యాయి? మేషరాశి రవికి ఉచ్చ స్థానం, సింహరాశి స్వస్థానం రవికి, మిథున రాశి రవికి బుధునికి స్వస్థానం, కన్యా రాశికి బుధునికి స్వస్థానం మరియు ఉచ్చ స్థానం. ఈ స్థానాల్లో ఈ రవి బుధులు కలిసి ఉంటే దాన్ని బుధాదిత్య యోగం అంటారు. ఈ యోగం కలవారు విశేషమైన ధనవంతులు, మేధావంతులు అవుతారని శాస్త్రం. రవి తనుకారకుడు, బుధుడు మేధాశక్తి. ఈ శరీరానికి ఆ మేధ అంటుకుని ఉంటుంది. రెండు బ్రహ్మాండంగా మనిషిని ముందుకు నడిపిస్తాయి. ఆ జాతకుడు అద్భుతమైన జీవితాన్ని గడిపి ధనవంతుడు అవుతాడు, మేధావంతుడు గుర్తింపు పొందుతాడు. అది బుధాదిత్య యోగం. బుధ రవులు సాధారణంగా చాలా స్థానాల్లో కలిసి కనపడతారు మనకి. కానీ ముఖ్యంగా ఈ స్థానాల్లో ఉన్నప్పుడు వాటి స్వస్థానాల్లో కానీ ఉచ్చ స్థానాల్లో కానీ ఈ 2 గ్రహాలు కలిసినప్పుడు దాన్ని బుధాదిత్య యోగం అని అంటాం. అలా ఉన్నప్పుడు అది ఎక్కువ జాతకుడికి లాభిస్తుంది. ఇంకా ఇప్పటివరకు అన్ని శుభాలే చెప్పుకున్నాం. యోగం అంటే శుభాలు కానివి కూడా యోగాలు ఉన్నాయని ముందుగానే చెప్పుకున్నాం. అది దానికి ఒకటి చూద్దాం ఉదాహరణ. గురు చండాల యోగము అంటే రాహువు గురుడు కలిసి ఒకే రాశిలో కలిసి ఉంటే దాన్ని గురు చండాల యోగం అంటారు.
అలాగా కలిసి ఉన్న జాతకాల్లో ఆ జాతకుడు మతాచారాలు లేనివాళ్ళు, మూఢనమ్మకాలు లేనివాళ్ళు, మూఢనమ్మకాలకు విశ్వాసం లేనివాళ్ళు, మూఢనమ్మకాలుగా భావించేవారు, మన ఆచార వ్యవహారాలను మూఢనమ్మకాలుగా భావించేవారు అవుతారు. అలాంటి వారు దేన్ని నమ్మలేరు. వాళ్ళు తను చూసిందేదో అదే నిజం, మిగిలింది కాదు, ఈ వేదాంతం అంతా అబద్ధం, దేవుడు లేడు, ఇలాగా ఒక వ్యతిరేక భావంతో మన ఆచార వ్యవహారాలకి, మన మత నమ్మకాలకి అన్నిటికీ వ్యతిరేక భావంలో ప్రయాణించే వాళ్ళు అవుతారు. ఈ గురువు రాహువు కలిసి ఉంటే దీన్ని గురు చండాల యోగము అంటారు. ఇంకా మరొక యోగం ఎలాగే చెడ్డ యోగం చెప్పుకుంటే కాలసర్పయోగము. కాలసర్పయోగం ఈ జన్మకుండల్లో రాహుకేతుల మధ్యన మొత్తం గ్రహాలన్నీ, రాహుకి కేతుకి ఆపోజిట్లో ఉంటుంటాయి. ఇక్కడ రాహు ఉంటే ఇక్కడ కేతు ఉంటాడు. ఈ గ్రహాలన్నీ మధ్య ఉండిపోయి అనుకోండి, ఇంక్లూడింగ్ లగ్నంతో కలిపి అన్నీ ఉంటే దాన్ని కాలసర్పయోగం. ఇటైనా అటైనా, కొంతమంది ఒక డైరెక్షన్లోనే ఉంటుంది, రెండో డైరెక్షన్లో ఉండదు. ఇది రాహు ఈ కాలసర్పయోగం అనేది కొంతమంది పండితులు చెప్తూ ఉంటారు, అది వారి అభిప్రాయం. కానీ ఎటైనప్పటికీ అది ఈ యోగం యొక్క ఫలితాన్ని ఈ జాతకులు అనుభవించడం చూస్తున్నాం మనం. కాలసర్పయోగం అంటే జన్మకుండల్లో ఈ రాహు కేతువు, ఇక్కడ రాహు ఉంటే ఇక్కడ కేతు ఉంటాడు. గ్రహాలు లగ్నము అన్ని ఒక పక్కనే ఉండిపోవడం, ఇటు కానీ ఇటు కానీ, రెండవ పక్కన ఖాళీగా ఉండడం, దీన్ని కాలసర్పయోగం అంటాం. ఈ యోగం కలవారి జాతకులో అభివృద్ధి కనపడుతుంది, సామాన్య జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ఇది ప్రమాదమే కాదు, సామాన్య జీవితం, ఎదుగుదల ఉండదు. లగ్నములకు అనుకూలించిన పరిస్థితుల్లో కొన్ని గ్రహాలు ఈ జన్మ లగ్నానికి అనుకూల స్థితిలో ఉంటాయి. అలాంటప్పుడు కొంత మార్పు కనపడుతుంది. పూర్తిగా దోషం అని కాదు, కానీ సామాన్యంగా ఎదుగుదల లేని జీవితంగా ఈ జాతకమని మనం చెప్పుకోవచ్చు. మరి పురుషుల్లో ఇలా కాలసర్పయోగం ఉంటే ఎదుగుదల లేకపోతే జీవనాధారం దెబ్బతింటుంది కదా. అందువల్ల స్త్రీల విషయంలో అయితే కొంత ఎగ్జంప్షన్ మనం చెప్పచ్చు. ఎందుకంటే వారు సాంసారిక జీవితంలో ఎక్కువ భాగం ఇంట్లో ఉండేవారు ఉంటారు కాబట్టి వారికి ఈ యోగం ఉండడం వల్ల వారేదో సంపాదించేది, ఈ సంసారాన్ని పోషించే పని లేని వాళ్ళు కొంతమంది స్త్రీలు ఉంటారు కాబట్టి అటువంటి వారికి ఈ యోగం యొక్క ఫలితం పెద్ద ఇబ్బంది కలిగించదు, దోషం కాదు. కానీ పురుషుల విషయంలో సాధారణంగా పురుషుడు సంసారాన్ని నడిపేవాడి ఉంటాడు కాబట్టి 199%. ఆ పరిస్థితుల్లో ఇటువంటి యోగం ఉంటే అతనిలో అభివృద్ధి లేక ఆ సంసారం కూడా సామాన్యంగానే నడుస్తూ ఉంటుంది. ఇది మనం ఈ యోగాల గురించి కొన్ని యోగాల గురించి తెలుసుకున్నాం. ఈ విధంగా మనం ఇప్పటివరకు చెప్పుకున్న యోగాల్లో అన్ని భావాలు వచ్చాయి, 12 భావాలు వచ్చేసాయి. 2వ స్థానం కూడా చెప్పుకున్నాం, 12వ స్థానం చెప్పుకున్నాం, మొత్తం అన్ని స్థానాల గురించి వచ్చేది. ఏ స్థానాలు, ఈ 12 స్థానాల్లో లాభాలను చూసాం, నష్టాలను చూసాం. కొన్ని నష్టాలు ఉంటాయి, కొన్ని లాభాలు ఉంటాయి. జీవితం అనేది మంచి చెడుల సమ్మేళనం, రెండు ఉంటాయి జీవితంలో. కేవలం మంచే కావాలని కోరుకుంటాం, మనందరం కోరుకుంటాం అంతా మంచే కావాలి, అందరికీ మంచే కావాలి. కానీ మంచితో పాటు కొంత చెడును కూడా స్వీకరించక తప్పకుండా ఆ చెడును కూడా మనం గ్రహించాలి. భగవంతుడు సృష్టి ప్రారంభం నుండి రాక్షసుల్ని సృష్టించాడు, దేవతల్ని సృష్టించాడు. కేవలం దేవతల్ని సృష్టించి ఊరుకోవచ్చుగా. మంచి చెడు రెండు మిశ్రమంగానే ఉంటాయి, ఉంటేనే జీవితం. ఈ భూమి మీద దుర్మార్గులు ఉన్నారు, మంచివాళ్ళు ఉన్నారు. ప్రతి మనిషిలో ఈ రెండు కలిసే ఉంటాయి, విడిగా ఉండవు. మన శరీరంలో రక్త మాంసాలన్నీ ఉండి దాంతోపాటు చీము అనేది కూడా ఉంటుంది కదా. అందమైన ఆకృతి ఉన్న శరీరంలో మలమూత్రాలు అనేది దాచుకుని వాటిని పట్టుకుని తిరుగుతూనే ఉంటాం కదా. ఇంత అందమైన శరీరంలో అవి లేకుండా ఏమిటి అంటే శరీరమే లేదు. అది ఉండాలి, ఇది ఉండాలి. కొన్ని చెడు కూడా మంచిని ప్రోత్సహించడానికి, మంచి ఏమిటి అనేది నిరూపించడానికి చెడు అన్నది అక్కడ ఒక ఉదాహరణగా ఉంటుంది. ఆ విధంగానే మనం చెడు ఉందని గ్రహించాలి. ఇది మంచి అని చెప్పాలంటే దానికి కంపారిజన్గా చెప్పుకునేది అక్కడ ఇంకోటి ఏదైనా ఉంటే కదా, లేకపోతే మంచికి మంచి అనే మాట ఎలా వస్తుంది? అందువల్ల భగవంతుడి దృష్టిలో మంచి చెడులు రెండు సమ్మేళనంగా సృష్టించబడ్డాయి. గత జన్మ పాపపుణ్యాలను అనుసరించి ఈ రెండిట్లో ఏది అధిక శాతం, ఏది తక్కువ శాతం అన్నది
మనకి భగవంతుడు అనుగ్రహించిన ఈ 12 రాసుల్లో ఈ గ్రహస్థితిని బట్టి ఉంటూ ఉంటుంది. అసలు లేకుండా మాత్రం పోదు. రెండు ఉంటాయి. ఒకటి ఎక్కువ ఉండొచ్చు, ఒకటి తక్కువ ఉండొచ్చు, ఎంతో కొంత రెండు ఉంటాయి. ఏది ఎందుకని ఇది ఏది ఎంత ఉంది, ఏది ఎక్కువ ఏది తక్కువ అనేది చెప్పేది మనం ఈ జ్యోతిషం ద్వారా తెలుసుకునేది. ఈ 12 రాసుల గ్రహస్థితిని బట్టి మనం ఏది ఎక్కువ ఉంది, ఈ జాతకంలో ఏది తక్కువ ఉంది, ఏది మంచి ఎక్కువ ఉందా, చెడు ఎక్కువ ఉందా, లేకపోతే మంచి తక్కువ ఉందా, చెడు తక్కువ ఉందా అన్నది మనం గ్రహించడానికి ఈ యోగాలను కూడా ఒక మార్గంగా సూచించారు మన ఋషులు. నమస్కారం. మరో పాఠంలో మళ్ళీ కలుసుకుందాం.